పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మంత్రి శ్రీధర్ బాబు, ఎల్సెస్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నివాసంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ 3 ఏళ్లతో పాటు మరో 5 సంవత్సరాలు అధికారంలో ఉండబోతోందని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ లో ప్రజలకు చేసిందేమీ లేదని, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మంత్రి జూపల్లి ఆరోపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 10కి 10 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎందుకంటే మా నాయకులు, మా పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటిదాకా మేము చెప్పింది అదే. ఈ రామగుండం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండి, ఇక్కడ సహచర మంత్రి గారు ఉండి, ఎమ్మెల్యే ఉండి, మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అంటే మేయర్ కాంగ్రెస్ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి. అభివృద్ధి గెలిపించుకుంటే వచ్చే 3 సంవత్సరాల పాటు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా, నిరాఘాటంగా ముందుకెళ్తాయి. కాబట్టి అందుకే ప్రజల కోసం ఇది ప్రజాప్రభుత్వం, పారదర్శక ప్రభుత్వం. కాబట్టి 100కి 100% ఇక్కడ ఉన్న 60 స్థానాల్లో 60కి 60 గెలిచిన నమ్మకం ఉంది. సింగరేణి కాలరీస్ కు సంబంధించి మరి ఎనర్జీ మంత్రిగా డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా కూడా అన్ని విషయాలు రాష్ట్ర ప్రజానికానికి మరి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. వాస్తవానికి దూరంగా ఉన్న అనేక అంశాలు పత్రికల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా, ఓ ప్రక్కన హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు, వారికి చేదోడు వాదోడుగా కిషన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ నిబంధన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణికి సంబంధించిన అంశాలపై కొత్త నిబంధన పెట్టలే. సైట్ విజిట్ నిబంధనకు ఎప్పుడో వాళ్ళ ప్రభుత్వంలోనే కోల్ ఇండియా ఇచ్చిన సిఫార్సుల మేరకు 2019లో సైట్ విజిట్ కు సంబంధించిన అంశం ఉందని స్పష్టంగా కూడా మరి ఎవిడెన్స్ ప్రూఫ్ ద్వారా భట్టి గారు చెప్పారు. అంత స్పష్టంగా చెప్పినప్పుడు కొత్తగా వారు చెప్పేది కేవలం బురద జల్లడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అంటే కొన్ని సామాజిక మాధ్యమాలు ఏవైతున్నాయో వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు